బుల్లితెర హిట్ జోడీల్లో నిఖిల్, కావ్య జంట ఒకటి. గోరింటాకు సీరియల్లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఇద్దరూ చాలా బావున్నారు. కలిసి ఎన్నో షోలు చేశారు, రీల్స్ చేశారు, బయట కనిపించారు. కానీ సడన్గా ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఆ బాధ నుంచి బయటపడటానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ -8లోకి వెళ్లి టైటిల్తో బయటికొచ్చాడు. ఇక్కడి వరకు నిఖిల్, కావ్య స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే షో నుంచి బయటికొచ్చిన తర్వాత కావ్య దగ్గరికి మళ్లీ వెళ్తానని, ఏమైనా సరే తనే నా లవర్ అంటూ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు. కానీ బయటికొచ్చిన తర్వాత కావ్యని మాత్రం కలవలేదు. ఇక ఇద్దరూ ఒక షోకి వచ్చినా ఎడమొహం పెడమొహం అన్నట్లే ఉన్నారు. మరోవైపు కావ్య అయితే నిఖిల్ గురించి చాలా సార్లు సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. నిఖిల్ కూడా తన లైఫ్లో కావ్య చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో చెప్పడు. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ప్రోమోలో కావ్య, నిఖిల్ బ్రేకప్ ఇష్యూ హైలైట్ అయింది. తాజాగా వదిలిన ప్రోమోలో కావ్య నువ్వు నువ్వు అంటూ ఓ రొమాంటిక్ సాంగ్కి స్టెప్పులేసింది. ఇంకేముంది, ప్రోమో కట్ చేసిన ఎడిటర్ సుడిగాలి సుధీర్కి కావ్యకి మధ్యలో హార్ట్ సింబల్స్ వేసి ఓ సాంగ్ వేసేశాడు. ఇక ఈ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత కావ్య గారు సింగిల్ ఏనా, రిలేషన్షిప్స్ అలా ఏమైనా అంటూ సుధీర్ కూడా అడిగాడు. దీనికి కాస్త ఎమోషనల్ అవుతూ నా ఫ్రెండ్స్లో ఒకరిని గుడ్డిగా నమ్మాను. అతన్ని అంత గుడ్డిగా నమ్మడమే నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చెప్పుకొచ్చింది. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిఖిల్ ఫ్యాన్స్ అయితే కావ్యని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. బ్లేమింగ్ సూపర్ ఉమెన్ కావ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిఖిల్ది ఏం తప్పు లేదు, నువ్వు ఇంకా ఇలా షో చేయడం ఆపు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కావ్య, నిఖిల్ కలిస్తే బావుంటుందనుకునే కామన్ ఫ్యాన్స్ మాత్రం కానీ ఫోయివ కావ్య, నిఖిల్ ఫరెవర్ అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య అసలు బ్రేకప్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. కావ్య ఏమో నిఖిల్ని గుడ్డిగా నమ్మా అంటుంది. నిఖిల్ ఏమో ఎన్నిసార్లు ట్రై చేసినా తను వద్దు అనుకుంటుంది. ఒక సైడ్ మాత్రం ఉంటే చాలదు అంటూ కామెంట్లు చేస్తున్నాడు.